సమ్మర్లో కూల్గా ఏమైనా తినాలనిపిస్తుంది అనుకోండి, ఇన్స్టెంట్ ఫలూదా మిక్స్ దొరుకుతుంది మార్కెట్లో. అది తీసుకొచ్చి ఇలా తయారు చేసేయండి. ఫలూదా మిక్స్కి 1 లీటర్ పాలు బాగా కాగబెట్టుకోవాలన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ ఫలూదా మిక్స్ అనేది మనం ఆ పాలల్లో వేసుకొని, సేమియా అనేది బాగా ఉడికేంత వరకు మనం ఆ పాలల్లో ఈ ఫలూదా మిక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫలూదాలో వచ్చేసి సేమియా ఉంటుంది, సబ్జా గింజలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. మనం ఈ ప్యాక్ని పాలల్లో వేసుకొని బాగా మరిగించుకోవడమే. ఈ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ అయినా సరే మనం ఆ మిక్స్ని కలపాలి. అది కొంచెం చిక్కబడుతున్నప్పుడు, అలాగే అందులో వేసిన సేమియా కూడా ఉడికింది అనుకున్నప్పుడు మనం దాన్ని దించి చల్లార్చుకోవాలన్నమాట. మనం ఇలా రెడీ మిక్స్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకున్నామనుకోండి, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలూదాని రెడీ చేసి ఇవ్వచ్చు. ఇక దీన్ని మనం కాగబెట్టిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చనివ్వాలి. తర్వాత ఫ్రిడ్జ్లో మినిమం 2 అవర్స్ పెడితే మనకి ఫలూదా మిక్స్ రెడీ. ఈ ఫలూదా మిక్స్లు మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్లో దొరుకుతాయి. మీకే ఫ్లేవర్ నచ్చుతుందో అది తప్పకుండా తెచ్చుకోండి. ఇంకా మనకి రెడీ అయిన ఫలూదాన్ని ఫస్ట్గా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఫలూదా మిక్స్ వేసుకొని, దానిపైన కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, పైన రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ జీడిపప్పు 2 కూడా వేసుకొని, దానిపైన చల్లగా ఉండే ఐస్ క్రీమ్ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బా, చాలా చల్లగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతిసారి బయట ఐస్ క్రీమ్ పార్లర్లోనే కాకుండా ఈసారి పిల్లలకి ఇలా రెడీ మిక్స్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి ఫలూదా మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియోని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు నలుగురికి షేర్ చేసి నలుగురికి షేర్ చేయమని చెప్పండి. ఈ ఫలూదా మిక్స్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఫలూదా మిక్స్ ట్రై చేయండి, బాగుంది.